ఆదివారం రోజంట బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ మందిరానికి రావద్దంట. గంతులు వేసుకుంటూ సంతోషముతో కదా, ఉత్సాహముతో సన్నిధికి రావాలా. నువ్వు ఎంత సంతోషంగా వస్తావు అంత సంతోషంగా పంటను నువ్వు కోసుకొని వెళ్ళిపోతావు. నువ్వు ఎంత ఏడ్చుకుంటూ వస్తావు, వెళ్ళేటప్పుడు కూడా ఏడ్చుకుంటూనే పోతావు. తెలుసా? నువ్వు ఏడ్చుకుంటూ వస్తావు కదా ఇక్కడికి. ఏడ్చుకుంటా అంటే ఏంటి? బాధలతోటి కాదు. అబ్బా ఈరోజు పోవాలా ఏమో అమ్మ అంటా ఉంటుంది, పోతే కదా గుడికి, సమయమైంది. బా విసుక్కుంటూ వస్తారు కొంతమంది భార్యలు భర్తలను త్వరపెడతా ఉంటారు, కానీ వాళ్ళు తొందర రెడీ గారు. ఎందుకంటే వాళ్ళు లోపటి నుంచి ఇష్టం ఉండదు, ఆశ ఉండదు. ఏముండదమ్మా? ఆశ ఉండదు. అందుకనే వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ లోపల ఏమీ ఆశ లేదు కాబట్టి ఏం దొరకదంట. కానీ ఎవరైతే ఆశతో వస్తారో ఇక్కడ నుంచి ఏం తీసుకొని పోతారో తెలుసా? దేవదూతలు వచ్చి వాళ్ళు రెడీగా ఉంటారంట, ఇక్కడ రెడీగా నిలబడతారు. ఇక్కడ నుంచి అక్కడ మీరు నమ్మని నమ్మకపోండి, ఇది సత్యం. దేవదూతలు నిలబడి వాళ్ళు సిద్ధం, ఎవరు ఏ ఆశతో వచ్చారో వారు ప్రార్థించాలంట. వచ్చిన తర్వాత పలకలంట. ఏం చేయాలి? మౌనంగా కూర్చోవద్దు ఇట్లా. కానీ ఎవరైతే ఆశతోటి సంతోషంగా భార్య భర్తలు కావచ్చు, తల్లిదండ్రులు, పిల్లలందరూ, ఫ్యామిలీ అందరు కావచ్చు, ఎవరైతే సంతోషంగా మందిరానికి వెళ్ళాలని పరిగెత్తుకొని వస్తారో వాళ్ళకు మట్టుకు ఈ దూతలు సిద్ధముగా ఉండి వాళ్ళకి ఏది అవసరం ఉందో వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ వెళ్తారంట. అది తీసుకొని పోయే జ్ఞానం మీకుంటే, అది పొందే విశ్వాసం మీకుంటే మీరు ఖచ్చితంగా పొందుకొని వెళ్తారు ఇక్కడ నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్ మీరు ఎట్లా చెప్తారు ఈ మాట అంటారా? ఎన్నో వాక్యాలు మనము ప్రతి ఆదివారము మనం చదువుకుంటా ఉన్నాం. ఎన్నో సత్యాలు మనకు ఆ విశ్వాసాన్ని మనకు నేర్పించాయి కదా. ఆశతో వచ్చిన వారు, యేసయ్య దగ్గరికి ఆశతో వచ్చిన వారు, దావీదు కుమారుడా అంటే ఆయన ఏం చేశాడు? పో అన్నాడా? ఏమన్నాడమ్మా? ఏమడిగాడినా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడా? మరి యేసయ్య ఏం చేశాడు? నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా? 100% నమ్ముతున్నాను దేవా. ఇది నువ్వు నాకు ఇవ్వగలవని, నువ్వు ఇస్తావని, నువ్వు నన్ను స్వస్థపరుస్తావని, బలపరుస్తావని, దీవిస్తావని, అభిషేకిస్తావని, ఇదిగో నేను ఆశపడిన ప్రతిదీ నాకు అనుగ్రహిస్తావని నేను 100% నమ్ముతున్నాను అని నువ్వు చెప్పగలవా? నువ్వు చెబితే నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. సందేహపడొద్దంట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఆదివారం సందేహముతో, బాధతో, వేదనతో నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు తిరిగి తీసుకొని పోయేది దుఃఖమే. నువ్వు తిరిగి తీసుకొని పోయేది ఏంటో తెలుసా? వేదన. కానీ ఎప్పుడైతే నువ్వు ఆశతో వస్తావో ఏం దొరుకుతుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేము, కన్నీటి ప్రార్థన చేయలేము. ఓ 10-15 రోజులు కంటిన్యూస్గా ప్రార్థన చేసే విశ్వాసము కానీ, నిరీక్షణ కానీ, భక్తి కానీ, భయం కానీ మనకు ఉంటుందా? మరి ఏం చేయాలి? 1 ఉపవాస ప్రార్థనలు 20 రోజులు కానీ, 40 రోజులు కానీ. 2 కన్నీటి ప్రార్థన ప్రతిరోజు. 3 దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ. చాలా టైం పడుతుంది. ఇవన్నీ కూడా మంచివే, ఇవన్నీ మంచిగా అని చెప్పట్లే. ఇంకొకటి ఉంటుంది, వేకువని లేచి పరిగెత్తడం. అంటే రోడ్ల మీద పడి ఉరకడం కాదు, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ సిద్ధపడి ఎదురు చూస్తుంటారు. ఈరోజు ఆశీర్వాదములు నేను పొందుకుంటాను, స్వస్థత నేను పొందుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను, నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నా జీవితాన్ని నిలబెట్టుకుంటాను. ఆశ ఉంటే మీరు ఏం చేస్తారంట? పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి? దేవుని మందిరానికి. దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? చాలామందికి తెలియదు కొన్ని విషయాలు.
నేను చెప్తా వినండి. రోజు దేవుని మందిరానికి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎవరి సన్నిధి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఏముంటుంది? ఆరాధన ఉంటుంది. దేవునికి మహిమ ఘనత చెల్లిస్తాము. అక్కడ దేవదూతలు కూడా మనక్కడ సంచరిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో, యాకోబు ఒక దగ్గర రాయి తల కింద పెట్టుకొని పడుకున్నాడు. ఒక దర్శనం వచ్చింది. ఏంట దర్శనము? 2 నిచ్చెనలు కనబడుతున్నాయి. అవునా? ఒకవైపు ఏమో దేవదూతలు ఆ నిచ్చెనకి పైకి వెళ్తూ ఉన్నారు, ఇంకో వైపు అందరూ కూడా ఆ నిచ్చెన దిగుతూ ఉన్నారు. ఆయనకు దర్శనం కనబడింది. ఆయన గ్రహించాడు, ఇది ఖచ్చితంగా ఇది పరిశుద్ధ స్థలము. వెంటనే ఆ రాత్రి నిలబెట్టి నూనె పోసి మరి ఆ స్థలమును ఏం చేశాడండి? ఏం చేశాడు? బలిపీఠం కట్టేశాడు అక్కడ. అంటే ఏంటి దానికి అర్థము? ఆయన ఏం గ్రహించాడు? ఇది దేవుని సన్నిధి. మరి ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే ఇది దేవుని సన్నిధిగా. మిగతా రోజులు ఇది ఏమైనా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం దేవుని ఆరాధించడానికి ఒక స్థలాన్ని నిర్ణయించుకొని ఆ స్థలాన్ని దేవుని కోసం సిద్ధపరచుకుంటామో ఆ స్థలము దేవదూతలకు అది ఏమైపోతుంది తెలుసా? ఖచ్చితంగా అది దేవుని ప్రత్యేకమైనటువంటి మరి ఆ వెలుగుతో నింపబడినటువంటి స్థలంగా మారిపోతుంది. కనెక్షన్ ఏర్పడుతుంది దేవుని దగ్గర నుంచి ఆ స్థలమునకు. ఆ దేవదూతలు వెంటనే ఆ స్థలాన్ని దర్శిస్తాయి. ఇక్కడ దేవునికి ఆరాధన జరగబోతుంది, ఇక్కడ దేవునికి మహిమ చెల్లించబోతున్నారు. కాబట్టి ఈ స్థలం అంతా కూడా వెలుగుతో నింపబడి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ సన్నిధి కాంతి ఆ స్థలములోనికి వస్తుంది. హల్లెలూయ. అందుకనే ఆ స్థలంలోనికి వచ్చిన వారందరూ కూడా ఏం చేయబడతారంటే విడుదల పొందుతారు, రక్షించబడతారు, దీవించబడతారు, జ్ఞానము చేత హెచ్చించబడతారు, మరి వారి జీవితాలు కట్టబడతాయి. కానీ మనము ఈ సత్యము తెలియక మనం ఏం చేస్తామంటే మందిరానికి చేతులు ఒప్పుకుంటూ వస్తాం, ఆ మూలకి ఈ మూలకి కూర్చొని టైంపాస్ చేస్తూ ఉంటాం. వాక్యం వినడానికి మనసు రాదు. మీరు అనుకుంటారు ఏంటంటే మందిరానికి వస్తే పాస్టర్తో ప్రార్థన చేయించుకొని వెళ్తేనే మనం మందిరానికి వచ్చినట్టు. వాక్యం వినిపోయిన ఏం కాదు, దేవుని స్తుతించకపోయినా ఏం కాదు, చివరిలో ప్రార్థన చేయించుకొని కానుకేసి వెళ్ళిపోతే చాలు అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ స్థలంలో అడుగు పెడతావో నేను చెప్తున్నాను, నీ శరీరానికి ఒక ఆ వేవ్ అనేది తాకడం మొదలు పెడుతుంది. అంటే ఒక అభిషేకం మనం తాకుతూ ఉంటుంది. అది మనం దాన్ని ఫీల్ అయ్యే జ్ఞానం మనకు ఉండాలి, దాన్ని గుర్తించే జ్ఞానం మనం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో దేవుని యొక్క సన్నిధి ఆ తాకిడి నిన్ను తాకినప్పుడు నీలో తెలియని ఒక గొప్ప నెమ్మది కలుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ దేవుని స్వరము నీతో మాట్లాడడానికి, ఆ దేవుని ఆ నడిపింపు నిన్ను మరి నడిపించడానికి మరి ఆశపడుతూ ఉంటుంది. ఎవరైతే ఆశతో దేవుని ఆరాధించడం మొదలు పెడతారో, ప్రార్థించడం మొదలు పెడతారో, వాక్యము వినేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆశతో వింటారో, నిజం చెప్తున్నాను, వాళ్ళు మట్టుకు దేవుని సన్నిధిని అనుభవిస్తారు. మిగతా వాళ్ళు ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళిపోతారు అంతే. టైం పాస్ అవుతూ ఉంటుంది, టైం పాస్. ఇంట్లో కూర్చున్నా, ఇంకెక్కడైనా కూర్చున్నా, మందిరంలో కూర్చున్నా వారికి అంతే. మార్పు ఉండదు, పెద్ద మార్పు ఉండదు. మనం అనుకుంటాం మందిరానికి పోతే మారుతాడు వీడు అని, మందిరానికి వెళ్తే మారుతుందేమో అని. కానీ వాళ్ళు మందిరంలో కూర్చున్నా మారరు. కానీ ఎవరైతే ఆశతో వస్తారో నేను చెప్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా
దేవుని చేత దీవించబడి ఇక్కడి నుంచి వెళ్తారు. హల్లెలూయా.